కొండ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించే దాంట్లో నిన్న మంత్రి గారి దగ్గర జరిగిన సమావేశంలో అధికారులు అందరూ ఉన్నారు. నేను ప్రధానంగా ప్రస్తావించింది ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా సుమారు 2 గంటల సేపు మంచినీళ్ళు వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని, అందులో కొండ ప్రాంతంలో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి మంచినీళ్ళ కోసం సౌకర్యం కల్పించాలనేది ప్రధానంగా చర్చించడం జరిగింది. అదేవిధంగా కొండ ప్రాంతంలో మన రాళ్లు పడి గతంలో ఎప్పుడూ లేని విధంగా హెవీ డ్యామేజ్ జరిగింది. నాకు తెలిసి నాకున్న దీని ప్రకారం 96 ఇళ్లలో ఇలాంటి పరిస్థితి జరిగింది. వాళ్ళందరికీ సహాయం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వీటన్నిటికంటే కూడా ముఖ్యంగా ఇక్కడ రహదారి మార్గం కానీ, డ్రైనేజీ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కానీ, ఈ మూడింటికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. రహదారి మార్గంలో మెట్లు ఇప్పుడు పాతకాలంలో కమ్యూనిస్టులు, తెలుగుదేశం పార్టీ కలిసి అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజున అనేక చోట్ల మెట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు అవన్నీ కూడా శిథిలావస్థకు వచ్చిన చోట ఖచ్చితంగా రిపేర్ చేయాల్సిన అవసరం ఉందని, అదేవిధంగా డ్రైన్లు కూడా ఏర్పాటు చేయబడ్డాయి. ఇక్కడి నుంచి పైనుంచి ఫోర్స్గా కిందకి వెళ్ళిపోతాయి, కానీ ఇక్కడే కొన్ని గోతులు లేకపోయి రకరకాల కారణాలు, కొందరు ఎక్కడ చూసినా కూడా అండం మెత్తుకుండటం వలన పందికొక్కులు వచ్చి వాటిని పాడు చేయటం వలన రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. సో వీటన్నిటిని సరిచేసి మరలా ఒకసారి రిపేర్ చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా నిధులు సమీకరించుకుని ఈ మౌలిక సదుపాయాలు కల్పించే దాంట్లో నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి సమావేశంలో చెబుతున్నారు. మన సభలో కూడా నొక్కి మరీ చెప్పారు, ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇవ్వాలి, మంచినీళ్ళకి ఎక్కడ కూడా కరువు లేని విధంగా మనం ఒక ప్రణాళిక వేసుకుని 2047 ప్రణాళిక వేసుకుని ప్రతి ఒక్కరికి మంచినీళ్ళు అందేటట్టుగా, ప్రతి ఒక్కరికి రహదారి మార్గం కలిగేటట్టుగా, ప్రతి ఒక్కరు కూడా స్టార్మ్ వాటర్ డ్రైను, అండర్ గ్రౌండ్ డ్రైను ఇబ్బందులు లేకుండా వెళ్ళేటట్టుగా చేయాలన్న ప్రణాళిక వేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా విజయవాడ నగరంలో 2 సంవత్సరాల లోపు నిన్న మంత్రి గారు చెప్పారు, 2026-27 లోపు మొత్తం ఒక్క సమస్య లేకుండా చేయాలనేది నా తపన. నేను మంత్రిగా ఉన్నాను కాబట్టి మీరందరూ కూడా సహకరిస్తే అది పని చేస్తామని చెప్పడం జరిగింది. దానికి పబ్లిక్ నుంచి కూడా సహకారం కోరుతా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. ఉన్న పరిస్థితులు అన్ని కూడా అవగాహన చేసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క పౌరుడి మీద ఉందని చెప్పి చంద్రబాబు చెబుతా ఉన్నారు. దానికి అసలు ఉన్న రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏంటి, ఆ పరిస్థితులను బట్టి మనం ఏ విధంగా సంక్షేమాన్ని, అభివృద్ధిని సమానంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందో దానికి ప్రజల నుంచి కూడా సహకారం ఇస్తే వాటి రెండింటిని కూడా 2 కళ్ళలాగా ముందుకు తీసుకెళ్తాం. అందువల్ల ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేయమని చెబుతా ఉన్నారు మీ ద్వారా. అదేవిధంగా మీ వెళ్ళిన చోటల్లో కూడా మాట్లాడి ప్రతి ఒక్కరు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి రాష్ట్రం యొక్క పరిస్థితిని వాళ్ళకి చెప్పి ఇది మనందరి యొక్క సమస్య, అందరం కలిసికట్టుగా దీనికి ముందుకు వెళ్ళాలని చెప్పి ఆయన చెప్పేదానికి మేము కూడా ఏకీభవిస్తూ పబ్లిక్ను కూడా అన్ని విషయాలు మీరు అవగాహన చేసుకోవాలని మనస్ఫూర్తిగా మీ ద్వారా కోరుతా ఉన్నాను. నిన్న కూడా మాట్లాడాను నేను, ఆయన అవినీతితో ఒక ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశం అంతా ఎప్పుడో పాకిపోయింది. ఇవాళ ప్రపంచం మొత్తం కూడా, ఎందుకంటే అమెరికాలో ఒక మాట అన్నారు అంటే అది అగ్రరాజ్యం, అన్ని దేశాలకి రాజు ఎవరంటే అమెరికా ఉన్న ప్రస్తుతం పరిస్థితులు వాళ్ళే చెప్పారంటే ప్రపంచం మొత్తం కూడా వెళ్ళిపోద్ది. ఇవాళ అదానీ వీళ్ళిద్దరూ చేసిన తప్పుల వలన అనేక దేశాల్లో విత్డ్రా చేసుకున్నారు. అదానీ ప్రాజెక్టులు అన్ని విత్డ్రా, కొన్ని 2 దేశాల్లో వాళ్ళు అనౌన్స్ చేశారు, అదానీకి మేము ఇక్కడ వర్క్ ఇవ్వం, అలాంటి అవినీతి పరుడిని మేము దగ్గర రానివని చెప్పారు. అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ ప్రజలు ఆలోచించుకోవాలి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అతను చేసిన అవినీతికి, ఇవాళ అతని అవినీతి వలన అతను లాభం పొందింది 2000 కోట్లు అయితే ప్రజలు నష్టపోయింది 2 లక్షల కోట్లు. మనం అర్థం చేసుకోవాలి. ఇలాంటివి అవగాహన చేసుకోమని చంద్రబాబు చెబుతున్నారు. ఆయన 2000 కోసం అమ్ముడుపోయి మన మీద 2 లక్షల కోట్ల రూపాయలు భారం వేశాడు ఆయన కరెంటు విధానంలో. అందువలన ఒక అవినీతి పరుడు వలన ఎంత నష్టం అనేది కూడా మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసం ఇవాళ షర్మిలా గారు మరి సొంత చెల్లెలే, ఆవిడ ఇవాళ గవర్నర్ గారి దగ్గరికి వెళ్తున్నాను, నేను కూడా న్యూస్ పేపర్లో చూశాను. సో ఇవాళ ప్రతి ఒక్క బాధ్యత కలిగిన ప్రతి ఒక్కరు కూడా మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, రాష్ట్ర ప్రజల్ని కాపాడుకోవాలా, శాంతియుతంగా మన ప్రజలందరూ కూడా జీవించాలా, రేట్లు వీలైనంత వరకు తగ్గించాలనే కాన్సెప్ట్లో ఇవన్నీ కూడా అవసరం నేను తెలుస్తాను.